చక్కగా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసిన తర్వాత ఒక 2 స్పూన్స్ వరకు అప్పుడే ఫ్రెష్ గా మిక్సీ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ని ఇందులో 2 స్పూన్స్ వేసేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు నీట్ గా కలిపేసుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మనం ఇందులో చికెన్ ని యాడ్ చేసుకొని ఆయిల్ లో చికెన్ ని 5 to 10 మినిట్స్ వరకు చక్కగా ఉడికించాలి. కర్రీ చేసేటప్పుడే ఒక అమెజాన్ పార్సల్ కూడా వచ్చిందండి. అది ఏంటంటే నేను ఇప్పుడు చూపిస్తాను. మనం కర్రీ చేస్తున్నప్పుడు గానీ ఏదైనా రెసిపీ చేస్తున్నప్పుడు గానీ గరిటెలు అక్కడిక్కడగా పెట్టేస్తాం. దీనికి కంప్లీట్లీ స్టాప్ చెప్పడం కోసం నేను ఒక ప్రత్యేకమైన ప్లేస్ నైతే తీసుకొచ్చాను. అక్కడిక్కడ పెట్టకుండా కంప్లీట్లీ ఒక ప్లేస్ నైతే డెడికేట్ చేయాలని నేను ఈ స్టాండ్ నైతే తెప్పించుకున్నానండి. కర్రీస్ కలిపిన తర్వాత ఈ రకంగా గరిటెల్ని ఈ స్టాండ్ కి పెట్టుకుంటే నీట్ గా ఉంటుంది. ఇంకా దీన్ని వాష్ చేయడం కూడా చాలా ఈజీ అండి. మనం జస్ట్ వాటర్ తో కడిగితేనే నూనె సమర్తో సహా అంతా నీట్ గా క్లీన్ అవుతుంది అన్నమాట. సో ఇదైతే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, కావాల్సిన వాళ్ళు చెక్ చేయండి. ఇంకా మన చికెన్ కర్రీ విషయానికి వస్తే ఇందులో 2 స్పూన్స్ వరకు కారం వేసుకోండి. కారం అనేది మీ టేస్ట్ కి